నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తిరుపతి జిల్లా వేదాంతపురం సమీపంలో విషాదం. 7 మంది యువకులు నదిలో ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన 4 యువకులు. గల్లంతైన విద్యార్థుల కోసం తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. ఈ నెల 28వ తేదీన వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరిగే నిరసన కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలి. గూడూరు పట్టణంలోని సనత్ నగర్ వైసీపీ కార్యాలయంలో నిరసన ర్యాలీ కార్యక్రమం పోస్టర్లను విడుదల చేసిన ఎమ్మెల్సీ మేరక మురళీధర్. తెలియని వారికి ఫోన్ నెంబర్లు, ఫోటోలు షేర్ చేయవద్దు. గూడూరు పట్టణంలోని బాలికా ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించి మాట్లాడిన డీఎస్పీ గీతా కుమారి. నాగుల చవితి పర్వదినం నాడు భక్తులకు దర్శనమిచ్చిన నాగేంద్రులు. మనుబోలు మండలం చెర్లోపల్లి విశ్వనాథ స్వామి ఆలయంలో జరిగిన సంఘటన. అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. తిరుపతి జిల్లా రూరల్ మండలంలోని వేదాంతపురం సమీపంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం అగ్రహారం గ్రామానికి చెందిన 7 మంది యువకులు నదిలో ఈత కొడుతుండగా ప్రమాదం జరిగింది. ఇసుక దిబ్బలపై ఆడుతూ స్నానం చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా పెరిగిన నీటి ప్రవాహానికి 4 యువకులు కొట్టుకుపోయారు. 3 మాత్రం స్థానికుల సాయంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత శాఖలకు అప్రమత్తం అవ్వాలని, గల్లంతైన విద్యార్థుల కోసం తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వేదాంతపురం దగ్గర స్వర్ణముఖి రివర్ దగ్గర పిల్లలు ఒక 7 మంది ఈతకని చెప్పి వచ్చారు. వాళ్ళల్లో 3 ఉన్నారు, ఒక 4 కొట్టుకుపోయినట్టుగా తెలిసింది. దాని గురించి పోలీసులు, ఫైర్ వాళ్ళు, ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు టీమ్స్ సెర్చ్ చేస్తున్నారు. ఒక పిల్లోడు దొరికాడు, ఇంకా మిగతా వాళ్ళ గురించి సెర్చ్ చేస్తున్నారు. ఇప్పుడు 4 ఇది జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో భావితరాల భవిష్యత్తు కొరకు 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం జరిగిందని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసేందుకు నిర్ణయం తీసుకుందని, దీన్ని వ్యతిరేకిస్తూ గూడూరులో ఈ నెల 28వ తేదీ వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో జరిగే నిరసన కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరక మురళీధర్ కోరారు. గూడూరు పట్టణంలోని సనత్ నగర్ లో ఉన్న వైసీపీ పార్టీ కార్యాలయం వద్ద ఈ నెల 28వ తేదీ జరిగే నిరసన ర్యాలీ కార్యక్రమం పోస్టర్లను ఎమ్మెల్సీ మేరక మురళీధర్ మరియు నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మురళీధర్ మాట్లాడుతూ, భావితరాల విద్యార్థినీల కొరకు వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు తీసుకువచ్చారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడానికి చర్యలు తీసుకుంటుందని, దీనివల్ల ప్రజలకు జరిగే నష్టాన్ని తెలియజేస్తూ 1 కోటి సంతకాల కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందని వెల్లడించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల వల్ల అనుబంధంగా హాస్పిటల్స్ వస్తాయని, ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందుతాయని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 28వ తేదీ గూడూరు టవర్ క్లాక్ సెంటర్ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిరసన కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విజన్ ఉండే నాయకుడిగా మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా విజన్ 17 మెడికల్ కాలేజీలు వస్తే భావితరాలకి బ్రహ్మాండమైన వాతావరణం ఉంటుంది. ఒక్కొక్క మెడికల్ కాలేజీకి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒక మంచి వాతావరణంలో తయారవుతుంది. ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తయారైతే నిష్ణాతులైనటువంటి వైద్య సిబ్బంది అంతా కూడా ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక సూపర్ స్పెషాలిటీ మెడికల్ కాలేజీకి సంబంధించినట్టు అనుసంధానమైనటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటే ఒక 1000 మంది ఫ్యాకల్టీస్, డాక్టర్లు కావచ్చు, నర్సులు కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, మొత్తం కలిస్తే ఒక 1000 మంది సునాయాసనంగా ఎంప్లాయ్మెంట్ దొరికే అవకాశం ఉంటుంది ప్రత్యక్షంగా. పరోక్షంగా అయితే 10,000 మందికి మరి
అద్దెల్లో కట్టుకునేటువంటి ఇళ్ళు కానీ, మెడికల్ షాపులు కానీ, క్యాంటీన్లు కానీ, వివిధ చిన్న చిన్న వ్యాపారాలు అందరూ కూడా అక్కడ 10,000 మంది, అంటే ఇంచుమించు 17 కాలేజీలు, అంటే దాదాపు ఒక 2 లక్షల మందికి మంచి ఉపాధి కల్పే అవకాశాన్ని మరి కూటమి ప్రభుత్వం విస్మరించడం అనేది కరెక్ట్ కాదు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైద్యశాలలు కానీ, అదే రకంగా వైద్య కళాశాలలు, అది ప్రజల హక్కు, ప్రజలు సొంతంగా ఫీల్ అవుతారు. అలా కాకుండా ప్రైవేటు విధానంలో చేస్తే మనకున్నటువంటి నెల్లూరులో ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, నారాయణ కాలేజ్ ఉంది, హాస్పిటల్ ఉంది. మరి గవర్నమెంట్ హాస్పిటల్ పోతే చేతులు ఊపుకుంటా బయటకు వచ్చేయచ్చు, ఏ ఇబ్బంది లేదు. అదే నారాయణకి వెళ్ళినప్పుడు ఏ రకంగా మరి ఫీజులు వసూలు చేస్తారో అందరికీ తెలిసిన విషయమే. అందుకే ప్రీత నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఉద్యమంగా తీసుకెళ్ళాలి. ఒక మంచి వాతావరణంలో రాష్ట్రం అడుగుపడుతుంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి వ్యవస్థలన్నీ పూర్తి చేస్తుంది కాబట్టి మరి ఈ రకంగా ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో అక్టోబర్ 10వ తేదీన స్ఫూర్తిదాయకంగా నర్సీపట్నం మంచి వర్షంలో, జోరు వర్షంలో మచిలీపట్నాన్ని సందర్శించి ఆ రోజు అంతా కూడా అక్కడ వాతావరణం చూపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ ఉద్యమం స్టార్ట్ అయింది. ఆ రోజు కూడా అన్ని కాన్స్టిట్యున్సీలో మరి దీనికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమంలో నాయకులు చేవూరు విజయమోహన్ రెడ్డి, బొమ్మిడి శ్రీనివాసులు, మల్లు విజయ్ కుమార్ రెడ్డి, వాయుగుండ్ల నాగరాజు, మీరారెడ్డి, మహేందర్ రెడ్డి, సుభాన్, రాజశేఖర్, సంపత్ కుమార్, శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిన్నతనం నుండే విద్యార్థినిలు చదువుపై ఆసక్తి పెంచుకుని బాగా చదువుకోవాలని, ఇటీవల కాలంలో సెల్ ఫోన్ వాడకం ఎక్కువ అయినందువల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని జాగ్రత్తలు పాటించాలని గూడూరు డీఎస్పీ గీతాకుమారి విద్యార్థినిలకు సూచించారు. గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికా ఉన్నత పాఠశాలలో గూడూరు డీఎస్పీ గీతాకుమారి విద్యార్థినిలతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ గీతాకుమారి మాట్లాడుతూ, తెలియని వారికి ఫోన్ నెంబర్లు, వారికి ఫోటోలు షేర్ చేయవద్దని, కొంతమంది ఫోన్లు, బట్టలు, గిఫ్ట్లు ఇచ్చి ఆకర్షణకు లోను చేస్తారని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే తల్లిదండ్రులకు లేదా టీచర్లకు తెలియజేయాలని కోరారు. అనవసరమైన ఫోన్ నెంబర్స్ ఇవ్వడము, వాళ్ళు మీ ఫ్రెండ్స్ మీకు ఇవ్వడం, గో ఫ్రెండ్స్ ఇవ్వడం, ఆ ఫ్రెండ్ తో మాట్లాడడం, వాళ్ళ నెంబర్స్, వాళ్ళ ఫోటోస్ షేర్ చేయడం. స్టాప్ ఆల్ దీస్ యాక్టివిటీస్. ఇంకా కొన్ని కేసెస్ వింటున్నాను, పేరెంట్స్ వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు, మేడం మా అమ్మాయి మార్నింగ్ స్కూల్ కానీ వెళ్ళింది లేదా కాలేజ్ కన్నా వెళ్ళింది, ఈవినింగ్ రిటర్న్ రాలేదు. అది ఫస్ట్ సిచ్యుయేషన్. సెకండ్ సిచ్యుయేషన్, మార్నింగ్ స్కూల్కి వెళ్ళింది మేడం, ఈవినింగ్ కూడా టైంకి ఇంటికి వచ్చింది కానీ క్లాస్లో లేదు. థర్డ్ సిచ్యుయేషన్ కూడా చెప్తారు, ఇంట్లో చెప్తారు స్కూల్కి వెళ్తున్నాను మా అంటే, మార్నింగ్ టైంకి బయటకు వస్తారు, ఈవినింగ్ టైంకి ఇంటికి వెళ్తారు, స్కూల్కి వచ్చింది. ఇలాంటివన్నీ మీరు చేస్తున్నారని నేను అనడం లేదు. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరో ఉండొచ్చు కదా, మీకు ఎలాంటి ఏమైనా ఆలోచన ఉండి ఎవరైనా ఇట్లా పరిచయాలు ఉండి ఇట్లాంటి డైవర్ట్ చేస్తుంటే ఇంతటితో ఆపేయండి. బ్లాక్మెయిల్ చేస్తారు, వరకు బ్లాక్మెయిల్ చేస్తారంటే మీరు ఇంట్లో కూడా పేరెంట్స్ కి చెప్పకుండా బయటకు వచ్చేస్తే అప్పుడు నేను ఎవరికి స్ప్రెడ్ చేయను, ఎవరికి ఫార్వర్డ్ చేయను అన్నంత వరకు తీసుకొస్తారు. పేరెంట్ భయపడతారు, సమ్ ఎక్స్ బై అని పర్సన్ దగ్గరికి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చెప్పమంటారా, ఎక్కడికి తీసుకెళ్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. ఇది ఒక రకం అయితే, ఇంకో రకం ఏంటంటే అట్రాక్ట్ చేస్తారు, మొబైల్స్ ఇవ్వడము, డ్రెస్సులు కొనియడము, గిఫ్ట్స్ కొనియడము. నాకు చెప్పాను కదా, వీటికి ఇంప్రెస్ అయిపోతారు, కేల్కతాం దుకాణం. ఇప్పుడు ఇది సింపుల్ గానే అనిపిస్తుంది, మన నవ్వుగానే అనిపిస్తుంది. ఇట్స్ నాట్ యువర్ లైఫ్. స్కూల్స్లో, కాలేజెస్లో ఎంతో మంది టీచర్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ, మ్యామ్స్ చెప్తూనే ఉంటారు మన లిమిట్స్ ఎంతవరకు, మన బౌండరీస్ దాటకండి. ఇన్స్పైట్ ఆఫ్ సో మెనీ లెక్చర్స్ కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి, ఎఫ్ఐఆర్స్ అవుతూనే ఉన్నాయి. దానికి రిలేటెడ్గా సర్చ్ చేయడం, రాసుకోవడం, మొబైల్ ఇంట్లో పడేయడం, మళ్ళీ దాన్ని యూట్యూబ్ ఓపెన్ చేసి, షార్ట్స్ ఓపెన్ చేసి, సోషల్ మీడియా అకౌంట్స్లో చూసుకోవడం, వాటి అకౌంట్ లేకపోతే అకౌంట్ క్రియేట్ చేయడం, మీ యొక్క పర్సనల్ ఫొటోస్, మీ ఫ్యామిలీ ఫొటోస్, మీ ఫ్రెండ్స్ ఫొటోస్ అన్ని దాంట్లో షేర్ చేసి, వాళ్ళు ఇంకొకరికి షేర్ చేసి, ఇలా సైక్లింగ్ అనమాట. ఇది అవసరమా? నిజంగా ఒప్పుకోండి, ఇక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరైనా మొబైల్ చూడరు అనేవాళ్ళు. అఫ్కోర్స్ అదర్ స్టడీస్కి కానీ ఏదైనా రిలేటివ్స్ ఫోన్ చేస్తే మాట్లాడడం, అవి కాకుండా జనరల్ మాట్లాడతారు, గవర్నమెంట్లో మందులు కానీ ఫోన్ చేస్తే మాట్లాడతారు మామూలు. వాటికి కాకుండా ఈ యాక్టివిటీస్కి లైక్ సోషల్ మీడియా అకౌంట్స్ కానీ, ఫోన్లో సినిమాస్ చూడడం కానీ, సపోజ్ మీరైనా వెళ్తూ ఉంటుంది రోడ్లో కానీ, షాపింగ్ కానీ, ఏదైనా కానీ సంథింగ్ ఏదో ఒకటి ఎవరైనా మిస్బిహేవ్ చేస్తే మీ మిస్టేక్ లేకుండా, మళ్ళీ వినండి, మీది తప్పు లేదు, మీ సైడ్ ఎటువంటి మిస్టేక్ లేదు అనుకుంటే, నేను ఒక టాక్ మెన్షన్ చేశాను గుర్తుందా, మీ సైడ్ ఎటువంటి మిస్టేక్ లేదు అనుకుంటే అవతల వాళ్ళు ఏదైనా మిస్బిహేవ్ చేస్తే ఫిజికల్ లాంగ్వేజ్ వాడినా కానీ
గూడూరు లయన్స్ క్లబ్ విద్య పట్ల చూపుతున్న శ్రద్ధ అభినందనీయమని లయన్స్ రీజియన్ చైర్మన్ ఆదర్శ కృష్ణమూర్తి తెలియజేశారు. క్లబ్ క్యాలెండర్ ఈవెంట్ లో భాగంగా ఎన్ఆర్పల్లి జిల్లా పరిషత్ పాఠశాలకు బీరువాను అందజేశారు. చిల్లకూరు మండలంలోని నెలబల్లి రెట్టపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లయన్ రీజన్ చైర్మన్ ఆదర్శ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఐక్యరాజ్య సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని పిల్లల మధ్యలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ గూడూరు లయన్స్ క్లబ్ విద్య పట్ల చూపుతున్న శ్రద్ధ అభినందనీయమని తెలియజేశారు. ఇక్కడికి విచ్చేసినటువంటి మా లయన్ సోదరులందరూ కూడా చాలా చాలా మంచి ఉపదేశాలు ఇచ్చారు. మేము మాట్లాడాలంటే కనీసం ఒక గంట మాట్లాడచ్చు, అర్ధగంట మాట్లాడచ్చు, ఏం లేదు. ఒకటే సంకల్పం బాగుండాలి, సంకల్పం అనేది మంచిగా ఉండాలి. ఆ సంకల్పం మంచిగా ఉండాలనే ఉద్దేశంతోనే మీకు టార్గెట్ పెట్టింది. ముఖ్యంగా 10th క్లాస్ పిల్లలకు 590 కూడా దాటాలా, మీకు 10,000 ఇస్తాము అని. ఆ బహుమానం ఏంటంటే దానివల్ల మీకు ఒక రకమైన ఉత్సాహం వస్తుంది, ప్రేరణ వస్తుంది. దానికోసమైనా సరే ప్రయత్నం చేయాలా, 10,000 రూపాయల కోసం, 10,000 రూపాయల కోసం. అది మీకు ఎంతో మరి ఉత్సాహాన్ని ఇస్తుందనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. అంతకంటే ఎక్కువ స్థానం మీకు ఈ రోజున ఒక చిన్న విషయాన్ని, సుమారు 30 ఏళ్ల కిందట ఆదర్శ కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేశాం. ఆ సందర్భంగా అంటే నేను లెక్చరర్గా పనిచేస్తూనే తర్వాత ప్రిన్సిపల్గా కూడా చేశాను. నాకు ఒక ప్రవృత్తి ఉండేది, మనము ఈ లెక్చరర్గానే ఈ టీచింగ్తో తృప్తి లేదు, నాకు ఏదో చేయాలి. మరి ఆ విధంగా అనుకోవడంలో ఆదర్శ అనే ఒక సంస్థను స్థాపించడం, మరి 23 జిల్లాల్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల నుంచి మరి బీఈడి ఎంట్రన్స్ సాధించడం కోసం, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సాధించడం కోసం, టీచర్ల కోసం నేను 8 సంవత్సరాలు పనిచేశాను. చాలా మంచి పాఠశాల ఇది. అదిగాక ఒక అదృష్టాన్ని వరించే పాఠశాల. ఈ పాఠశాలలో పనిచేసిన అందరూ కూడా మంచి లాభాలు పొందారు. మంచిగానే అందరూ జరిగిపోయింది. అందరూ కూడా చక్కగా పనిచేశారు. అందులో నేను ఒకరిని. నేను లైన్ మెంబర్ని కాబట్టి ఈ పాఠశాలకి ఇటు ఉద్యోగం చేస్తూ కూడా చాలా కార్యక్రమాలు నేను ప్రతి సంవత్సరం చేస్తూ వచ్చాను. ఈ స్టేజ్ నిర్మాణం కూడా ఒక ముగ్గురు కలుపుకొని ఒక 60,000తో రూఫ్ని వేయించాను. మా నాన్నగారి పేరు ఆ చివరిలో ఉంది. అదేవిధంగా ఇక్కడ ప్రతి మామూలుగా పిల్లలకి స్టడీ చైర్స్ అని నేను మరియు మా మిత్రులు రియాజ్ అహ్మద్ సారు, మురళిరెడ్డి సారు, మా రవిచంద్ర సార్ సహకారంతో ఒక 23 చైర్స్, స్టడీ చైర్స్, ప్యాడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదే అంతేకాకుండా చాలా కార్యక్రమాలు. లక్ష్యాన్ని మీరు మనసులో పెట్టుకుని లక్ష్య సాధన కోసం ప్రయత్నించాలి. అదేవిధంగా ఏ రంగాల్లో ఉండేవాళ్ళు ఆ రంగాల్లో వారి గోల్ రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో ఒక మంచి కాన్సెప్ట్ ఫోకస్ ఆన్ గోల్ అనేటువంటి నినాదంతో లైనిజంలో ముందుకెళ్తున్నారు. ఈ రోజు నిజంగా నేను ఈ సందర్భంగా మా అధ్యక్షుల వారిని అభినందిస్తున్నాను. ఫోకస్ ఆన్ గోల్ అంటే ఇలా ఫోకస్ ఆన్ స్టూడెంట్స్ అండ్ ఎడ్యుకేషన్ అని పెట్టడం చాలా అభినందనీయమైన విషయంగా భావిస్తున్నా. అనంతరం పాఠశాలకు క్లబ్ సెక్రటరీ రవిచంద్రారెడ్డి దాతృత్వంతో 2 బీరువాలను అందజేశారు. అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయుని విజయలక్ష్మి కోరిక మేరకు రీజియన్ చైర్మన్ 5,000 రూపాయలు, 20,000 రూపాయలు విలువ చేసే కంప్యూటర్లు పాఠశాలకు అందించినట్లు రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గిరినాథ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు అక్కన రమణయ్య, లయన్స్ డిస్ట్రిక్ట్ చైర్మన్ షేక్ రియాజ్ అహ్మద్, లయన్ మురళిరెడ్డి, ట్రెజరరీ వీరేంద్రనాథ్, సీనయ్య, సాయి తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో బ్రహ్మదేవం పంచాయతీ పరిధిలోని ఈదరోళ్లపాలెం గిరిజన కాలనీ వాసుల యొక్క స్థితిగతులను సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ స్థానిక గిరిజన కాలనీ సమస్యలు, పంచాయతీ కాలువలు, పారిశుద్ధ పనులు నిర్వహించే విధంగా వారికి సంబంధించిన ఆధార్, రేషన్ కార్డుల విషయంతో పాటు ప్రభుత్వం నుంచి అందించేటువంటి పథకాల విషయం కూడా అడిగి తెలుసుకోవడం జరిగిందని, వారికి ఏ ఇబ్బందులు వచ్చినా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వారికి ఎప్పుడు అండగా ఉండి వారి కాలనీ వాసుల అభివృద్ధికి కృషి చేస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బోల అశోక్, దగ్గోలు సుమన్, నందూరి శ్రీహరి మరియు స్థానికులు పాల్గొన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన
అల్పపీడన ద్రోణి కారణంగా సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా విపరీతమైనటువంటి వర్షాలు, ఈ వర్షాల కారణంగా ఏదైతే 117 పంచాయతీల్లో ఎక్కడెక్కడ గిరిజన కాలనీలు ఉన్నాయో కాలనీలన్నీ కూడా సందర్శించడం, అక్కడ వాళ్ళ యొక్క స్థితిగతులు అడిగి తెలుసుకోవడం, వాటిని పరిష్కరించేదానికి మార్గాలను కూడా ప్రభుత్వం ద్వారా చేపించే విధంగా మా వంతు మేము అడుగులు ముందుకు వేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఏదైతే బ్రహ్మదేం పంచాయతీ ఈదరోలపాలెం గిరిజన కాలనీకి వచ్చాం. ఇక్కడ చూసాం కాలువలు అన్నీ కూడా కొద్దిగా బ్లాక్ అయి ఉన్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వంలో కాలువలు నిర్మాణం చేశారు కానీ వాటికి పోయేదానికి పూర్తి స్థాయిలో వసతులు ఏర్పాటు చేయకపోగా వాళ్ళ యొక్క కాంట్రాక్టులు లబ్ధి మాత్రం పొందారు కానీ ప్రజలకు పూర్తి స్థాయిలో ఏ విధంగా కూడా అభివృద్ధి జరగలేదు. కాబట్టి నేడు కూటమిలో భాగంగా మా వంతు మేము ఇవన్నీ కూడా కాలువలు క్లీన్ చేపించి వాళ్ళకి వసతి, నీళ్లు పోయేదానికి వసతి ఏర్పాటు చేయడంతో పాటు గిరిజనులకు ఏ సమస్య ఉన్నా సరే కూటమిలో భాగంగా ఒక్క అడుగు ముందుకు వేసి వాళ్ళ సమస్యలను పరిష్కరించేదానికి మా వంతు. నాగుల చవితి పర్వదినం రోజున భక్తులకు నాగేంద్రుడు దర్శనమిచ్చిన సంఘటన మనుబోలు చెల్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి ఆలయంలో చోటు చేసుకుంది. గతంలో ఒక పాము వచ్చి విశ్వనాథుడికి సేవ చేసిందని భక్తులు చెప్పగా నాగుల చవితి పర్వదినం రోజు నాగేంద్రుడు దర్శించుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నామని భక్తులు తెలియజేస్తూ సుబ్రహ్మణ్య స్వామికి విశేష హోమం, పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. ఉభయదాతలుగా చిల్లర వెంకటేశ్వరరావు, మంజుల భార్గవి వ్యవహరించారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. नागेन्द्रहाराय त्रिलोचनाय तस्माङ्गरागाय महेश्वराय, नागेन्द्रहाराय त्रिलोचनाय तस्माङ्गरागाय महेश्वराय, नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय। जयतु जयतु हे शम्भो शङ्कर, जयतु जयतु हर ओम्, जयतु जयतु हे शम्भो शङ्कर, जयतु जयतु हर ओम्। नागेन्द्रहाराय त्रिलोचनाय तस्माङ्गरागाय महेश्वराय, नागेन्द्रहाराय त्रिलोचनाय तस्माङ्गरागाय महेश्वराय, नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय। जयतु जयतु हे शम्भो शङ्कर, जयतु जयतु हर ओम्, जयतु जयतु हे शम्भो शङ्कर, जयतु जयतु हर ओम्। जयतु जयतु हे शम्भो शङ्कर, जयतु जयतु हर ओम्, जयतु शम्भो शङ्कर, जयतु जयतु हर ओम्, जयतु जयतु हे शम्भो शङ्कर, जयतु जयतु हर ओम्, जयतु जयतु हे शम्भो शङ्कर, जयतु जयतु हर ओम्। नागेन्द्रहाराय त्रिलोचनाय तस्माङ्गरागाय महेश्वराय, नागेन्द्रहाराय त्रिलोचनाय तस्माङ्गरागाय महेश्वराय, नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय। जयतु जयतु हे शम्भो शङ्कर, जयतु जयतु हर ओम्, जयतु जयतु हे शम्भो शङ्कर, जयतु जयतु हर ओम्। नागेन्द्रहाराय त्रिलोचनाय तस्माङ्गरागाय महेश्वराय, नागेन्द्रहाराय त्रिलोचनाय तस्माङ्गरागाय महेश्वराय, नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय। जयतु जयतु हे शम्भो शङ्कर, जयतु जयतु हर ओम्, जयतु जयतु हे शम्भो शङ्कर, जयतु जयतु हर ओम्। जयतु जयतु हे शम्भो शङ्कर, जयतु जयतु हर ओम्, जयतु जयतु हे
జయతు హరమం జయతు జయతు హే శంభో శంకర జయతు జయతు హరమం జయతు జయతు హే శంభో శంకర జయతు జయతు హరమం నాగేంద్రహారాయ త్రిలోచనాయ తస్మాంగరాగాయ మహేశ్వరాయ నాగేంద్రహారాయ త్రిలోచనాయ తస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ జయతు జయతు హే శంభో శంకర జయతు జయతు హరమం జయతు జయతు హే శంభో శంకర జయతు జయతు హరమం నాగేంద్రహారాయ త్రిలోచనాయ తస్మాంగరాగాయ మహేశ్వర. మనుబోలు మండలం కేంద్రంలోని వాటర్ ట్యాంక్ వద్ద ఇటీవల దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం దసరా చావిడి వద్ద ఉన్న పురాతన కాలం నాటి అమ్మవారి రచ్చ వద్ద నెలపొంగల కార్యక్రమం చేపట్టారు. దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం శ్రీ మాత్రే నమః. మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారి యొక్క దేవస్థానం వద్ద ప్రదోష కాలంలో రుద్రాభిషేకం నిర్వహించారు. స్వామివారు తమలపాకుల అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఉభయకర్తలుగా ఆలయ కమిటీ వ్యవహరించింది. అన్ని ప్రయత్నాలు చేసావుగా, ఆఖరి ప్రయత్నంగా శివయ్య యాతే హేతుర్మేడుష్టమహస్తే భాయుధాయానాథాయ దుష్ణవే ఉమాభిషదిస్తవారశ్మిని విదేహితం నమస్తేస్తు భగవన్ విశ్వే. ఓం నమో భగవతే రుద్రాయ నమస్తే రుద్రవన్యాది శివతమా శివం బభూవతే తనుః శివాదరజ్యాయ తమయానో రుద్రమణయ నమస్తవే శివాం గిరిస్తతాం కుర్మాత్రం శ్రీ పురుషం జగదో జన్మయస్త్వా ఆఖ్యాధ్యానః అసవ్యః సామ్రో అనునవత బుద్ధు మంగళః ఉదః ఉదేనం గోపో దిశమరుషుదాహర్యః ఉదేనం హర హర మహాదేవ శంభో శంకర. స్వామి శర్మ చెప్ప ఇది కింద పడకూడదు. శనివారం సోమవారం కాదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి జిల్లా వేదాంతపురం సమీపంలో విషాదం. 7 మంది యువకులు నదిలో ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన 4 యువకులు. గల్లంతైన విద్యార్థుల కోసం తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. ఈ నెల 28వ తేదీన వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరిగే నిరసన కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలి. గూడూరు పట్టణంలోని సనత్ నగర్ వైసీపీ కార్యాలయంలో నిరసన ర్యాలీ కార్యక్రమం పోస్టర్లను విడుదల చేసిన ఎమ్మెల్సీ మేరక మురళీధర్.
ఎవరికి ఫోన్ నెంబర్లు ఫోటోలు షేర్ చేయవద్దు. గూడూరు పట్టణంలోని బాలికా ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించి మాట్లాడిన డీఎస్పీ గీతా కుమారి. నాగుల చవితి పర్వదినం నాడు భక్తులకు దర్శనమిచ్చిన నాగేంద్రులు. మనుబోలు మండలం చెల్లోపల్లి విశ్వనాథ స్వామి ఆలయంలో జరిగిన సంఘటన. అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.